హలో హాయ్ అందరికీ. శనగపప్పు ఒక 3 విజిల్ల తర్వాత బంద్ చేసిన తర్వాత పప్పు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక జాలి లాంటిది ఉంటే దాంట్లో పోసి ఇలా పప్పు గుత్తితో ఇలా అన్నారంటే పప్పు అనేది సాఫ్ట్గా అవుతుంది. తుల్లి లేకుండా ఏం లేకుండా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత బెల్లము పప్పు రెండు పొయ్యి మీద గ్యాస్ పైన పెట్టి ఉడుకు చేశారంటే బెల్లము గడ్డలు లేకుండా పూర కరిగిన తర్వాత సోంపు యాలకుల పొడి గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఈ వేసి కలిపిన తర్వాత చపాతీలాగా చేసి ఇలా చేశారంటే పోలీలు సాఫ్ట్గా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.